నేటి నుంచి గ్రామ పంచాయతీలో కొత్త పాలక వర్గాలు. తెలంగాణలోని గ్రామ పంచాయతీలో నేడు కొత్త పాలక వర్గాలు కొలుతీరనున్నాయి. ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు ఈరోజు పదవీ ప్రమాణ స్వీకారం చేపట్టినారు. మొత్తం 12,702 గ్రామాల్లో ఉదయం 10:30 గంటలకి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్నాయి. ఇందుకోసం పంచాయతీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాలు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో జరగనున్నాయి. ముందుగా వార్డు సభ్యులతో అధికారులు ప్రమాణం చేయిస్తారు. అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్లు ప్రమాణం చేస్తారు. రాజ్యాంగంపై విశ్వాసం ఉంచుతూ గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తామని సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రతిజ్ఞ చేస్తారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత కొత్త సర్పంచ్ అధ్యక్షన గ్రామ పంచాయతీ మొదటి సమావేశం నిర్వహిస్తారు. తమకు ఎన్నికల్లో ఓటు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామ సభ తీర్మానం చేస్తుంది. మరోవైపు గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 15 3 విడతల్లో జరిగిన విషయం తెలిసిందే. పంచాయతీ గడువు ముగిసి 2 ఏళ్లు దాటినా కూడా వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది పంచాయతీ ఎన్నికలు. మొత్తానికి పంచాయతీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరిగి కొత్త పాలక మండలి ఏర్పడినాయి. ఇక గ్రామాల పూర్తి బాధ్యత ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్తున్నాయి. 2 ఏళ్ల తర్వాత కొత్త పాలకవర్గం ఏర్పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. వాస్తవానికి డిసెంబర్ 20న ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగాల్సి ఉండగా మంచి రోజు లేదనే కారణంతో దాన్ని డిసెంబర్ 22కు వాయిదా పడింది. ప్రభుత్వం అధికారికంగా డిసెంబర్ 22న ఈ కార్యక్రమానికి వాయిదా వేసి 22న కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్ల చేత రాజ్యాంగంపై విశ్వాసం ఉంచి ప్రతిజ్ఞ చేయించనున్నారు ప్రత్యేక అధికారులు. దీంతో 2 ఏళ్లుగా గ్రామానికి ప్రత్యేక అధికారులు మాత్రమే పాలన నిర్వహించారు. నేటితో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల చేతిలోకి గ్రామ అధికార పగ్గాలు వెళ్ళనున్నాయి.